ఒక చోట ఒక కాన్సర్ట్ జరుగుతూ ఉంటుంది. ఒక వైలినిస్ట్ అద్భుతంగా ప్లే చేస్తూ ఉంటారనమాట. ఆ షో అంతా అయిపోయిన తర్వాత అక్కడున్న ఆడియన్స్ అందరు లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. అంటే చాలా అత్యద్భుతంగా ఉంటే కానీ అలా ఇవ్వరు. అయితే అతను మాత్రం తన ముఖాన్ని చేతుల్లో దాచుకొని బాగా ఏడుస్తూ ఉంటారు. కొంతమంది వచ్చి ఎందుకండి ఏడుస్తున్నారు, చాలా బాగుంది కదా అంటే, లేదు బాగాలేదు అంటారు. ఎందుకు బాగాలేదంటే, లేదు బాగాలేదని ఏడుస్తారు. మేము అందరం నించుని చప్పట్లు కొట్టాం కదా, ఇంకా అంతకంటే అప్లాజ్ ఏం కావాలి మీకంటే, ఒక్క మూలకు చూపిస్తే అక్కడ ఒక అతను కూర్చొని ఉంటాడు. అతను లేవలేదు, లేచి నించోలేదు అంటారు. అతను ఒక్కడే కదా, మేము అందరం లేచి నించున్నాం కదా అంటే, అతనే నా టీచర్ అని చెప్తారు. అంటే ఇతనికి వయలిన్ నేర్పించిన గురువు గారికి అది నచ్చలేదు కాబట్టి ఆయన నించోని చప్పట్లు కొట్టలేదు. ఎంతమందికి నచ్చినా సరే గురువుగారికి నచ్చిపోయేసరికి అతనికి ఏమాత్రం తృప్తిగా ఆనందంగా లేదు. మనం కూడా అంతే, ఎంతమంది లోకస్తులు మనల్ని మెచ్చుకున్నా ఆ మెప్పుకోలు కాదు, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు అని ఉంటుంది మన బైబిల్లో. కాబట్టి మన ప్రభువు మెప్పుకోలు కోసం మనము తాపత్రయపడుతూ మన విశ్వాసం ఆయన కన్నులలో యోగ్యత కలిగిన దానిగా ఉండగలిగినట్లు మన జీవితాల్ని సరిదిద్దుకొని ఆ రీతిగా నడుద్దాం.